హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పిఓఐక్యూ కోర్సులో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 8కి 16కి ఎల్సిఎం కనుక్కోవాలి. నార్మల్గా ఎలా చేస్తాం? ఫస్ట్ 2తో చేయాలి. 2 4s 2 8s, 2 2s 2 4s, 2 1s 2 2s. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 16 అయితే వస్తుంది. ఇంత చేస్తే టైం వేస్ట్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే రెండిట్లో ఏది కామన్గా ఉంటే దాంతో చేసుకోవాలి. రెండిట్లో ఏది కామన్గా ఉంది? 8. 8తో క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 × 2 16. ఇలా చేసినా కూడా టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫస్ట్ మోడల్ 8 16 64. ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. ఫాస్ట్గా ఎలా చేయాలంటే 8 టేబుల్లో 16 ఉంది కదా, 8ని క్యాన్సిల్ చేసేయండి. 8 టేబుల్లో 16 ఉంది, 8ని క్యాన్సిల్ చేసేయండి. 16 టేబుల్లో 64 ఉంది, 16ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత? 64. నెక్స్ట్ 8 16 36. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఎల్సిఎం 8 టేబుల్లో 16 ఉంది, 8ని క్యాన్సిల్ చేసేయండి. 16 టేబుల్లో 36 లేదు, ఒక నెంబర్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. 16కి 36కి ఎల్సిఎం తీసుకోవాలి. 4 4s 4 9s. ఫాస్ట్గా చేయాలంటే రెండిట్లో ఏది కామన్గా ఉందో దాంతో చేయాలని చెప్పాను. 16 36 రెండిట్లో ఏది కామన్గా ఉంది? 4. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఇప్పుడు ఇంకా ఆపేయచ్చు. 4 9 అంటే కామన్గా ఏం లేదు. ఎల్సిఎం అంటే 4 × 4 × 9, 16 9s 144. ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ 2 3 5. మీరు గమనిస్తే 2లో 3లో కామన్గా ఏమీ లేదు, 3లో 5లో కూడా కామన్గా ఏమీ లేదు, 2లో 5లో కూడా కామన్గా ఏమీ లేదు. కామన్గా ఏమీ లేకపోతే ఎల్సిఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 30 అయితే వస్తుంది. ఈ విధంగా చేశారంటే మనం ఎల్సిఎంని ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎల్సిఎం కనుక్కునేదానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేమంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు 8, ఇప్పుడు 8కి 16కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ప్రైమ్ పవర్స్ లో రాసుకోవాలి. ప్రైమ్ నెంబర్ యొక్క పవర్స్ లో. ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2 3 5 7 11. 8ని మనం 2³ అని రాయొచ్చు, 16ని 2⁴ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏది? 2⁴. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్స్. హెచ్సిఎఫ్ అంటే ఏమని? లీస్ట్ పవర్స్. ఈ రెండిట్లో లీస్ట్ పవర్ ఏది? 2³ కదా, 2³. ఈ విధంగా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఎల్సిఎం కనుక్కోవాలి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇస్తారు, a/b c/d. ఎల్సిఎం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే పైన ఉండేది న్యూమరేటర్, కింద ఉండేది డినామినేటర్. ఎల్సిఎం కావాలంటే న్యూమరేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి, డినామినేటర్స్ కి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఇక న్యూమరేటర్స్ అంటే ఏసీ కదా, డినామినేటర్స్ అంటే బీడి. అర్థమైందా? అదే హెచ్సిఎఫ్ కావాలనుకోండి, ఎల్సిఎం కావాలంటే పైన ఎల్సిఎం వస్తుంది, హెచ్సిఎఫ్ కావాలంటే పైన హెచ్సిఎఫ్ అయితే వస్తుంది.
న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్, డినామినేటర్స్ కి ఎల్సిఎం. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. 3/5, 5/16, 7/2 ఎల్సిఎం కనుక్కోవాలి. పైన ఉండే వాటికి ఎల్సిఎం 357, కింద ఉండే వాటికి హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 3లో 5లో కామన్ గా ఏమి లేదు, 5లో 7లో కామన్ గా ఏమి లేదు, 3లో 7లో కూడా కామన్ గా ఏమి లేదు. కామన్ గా ఏమీ లేదంటే ఎల్సిఎం అంటే మల్టిప్లికేషన్, 3 × 5 × 7. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దాన్ని ఇంకొక విధంగా జీసీడి అని కూడా రాయొచ్చు, గ్రేటెస్ట్ కామన్ డివిజర్. ఇప్పుడు 5, 16, 12, 5, 16, 2 హెచ్సిఎఫ్ కనుక్కో. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్. 5, 16, 2లో అన్నిట్లో కామన్ గా ఏమీ లేదు. కామన్ గా ఏమీ లేదంటే 1 అయితే ఉంటుంది. కామన్ గా ఏమీ లేదంటే ఎంత ఉంటుంది? 1. ఆన్సర్ ఎంత? 3 × 5 15, 15 × 7 15 × 7 105. ఆన్సర్ 105. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ డెసిమల్స్ ఇచ్చారు, ఎల్సిఎం కనుక్కోవాలి. 1.2, 2.7. ఇక్కడ ఈక్వల్ డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఈక్వల్ డెసిమల్స్ ఉన్నాయి. ఈక్వల్ డెసిమల్స్ ఉంటే డెసిమల్స్ లేవనుకొని ఎల్సిఎం కనుక్కోండి. ఫైనల్ గా లాస్ట్ లో డెసిమల్స్ పెడితే అయిపోతుంది. 12, 27 ఎల్సిఎం కనుక్కోండి. 3 4s, 3 9s. ఇంకా ఆపేజ్. 4 9లో కామన్ గా ఏమి లేదు. ఎల్సిఎం అంటే 3 × 4 × 9, 12 × 9 108. క్వశ్చన్ లో ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా ఒక డెసిమల్ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? 10.8. సెకండ్ ఆప్షన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్. ఇలా పవర్స్ ఇచ్చారు, ఎల్సిఎం కనుక్కోమన్నారు. ఇంత ముందుగానే చెప్పిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఎల్సిఎం అంటే ఏమని? హైయెస్ట్ పవర్స్. ఫస్ట్ 2 చూద్దాం. ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 పవరే లేదు. పవర్ ఏమీ లేదంటే 2⁻0 ఉన్నట్టు. 2లో హైయెస్ట్ పవర్ ఏది? 2³ కదా. నెక్స్ట్ 2 అయిపోయిందా? నెక్స్ట్ 9. ఇక్కడ 9 ఏమీ లేదంటే 9⁻0 ఉన్నట్టు. 9² 9⁻0 9³. 9లో హైయెస్ట్ పవర్ 9³. నెక్స్ట్ 13. 13 13² 13². 13లో హైయెస్ట్ పవర్ 13². నెక్స్ట్ 19. ఇక్కడ 19 లేదంటే 19⁻0 అని. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19² ఉంది. 19లో హైయెస్ట్ పవర్ 19². అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఎల్సిఎం కనుక్కునేసాము. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే లోయెస్ట్ పవర్స్. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 పవరే లేదు. 2 పవరే లేదంటే 2కి పవర్ 0 ఉన్నట్టు. 2కి లీస్ట్ పవర్ అంటే 2⁻0 అని. నెక్స్ట్ 2 అయిపోయింది కదా. నెక్స్ట్ 9. 9². ఇక్కడ 9 పవరే లేదు అంటే 9⁻0 అని. లీస్ట్ పవర్ అంటే సెకండ్ టర్మ్ లో 9 పవరే లేదంటే 9⁻0 ఉంటుంది. 9లో లీస్ట్ పవర్ అంటే 9⁻0 అని. నెక్స్ట్ 13. 13 13² 13². అంటే 13లో లీస్ట్ పవర్ ఏది?
13. నెక్స్ట్ 19. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 స్క్వేర్ ఉంది, ఇక్కడ 19 లేదు. 19 లేదంటే 19 పవర్ 0 ఉంటుంది. 19 లో లీస్ట్ పవర్ 19 పవర్ 0. ఎనీథింగ్ టు ద పవర్ 0 ఎంత? 1. 1 ఇంటూ 1 ఇంటూ 13 ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత? 13. క్వశ్చన్ లో ఎల్సిఎం అడిగారు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఇలా డెసిమల్స్ లో ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలి. 36/10, 18/10, 0.1 అంటే 1/10 అని రాసుకోవచ్చా? నెక్స్ట్ 144/1000 కదా. ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయంటే డినామినేటర్ లో 3 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 2 18s, 2 5s, 2 9s, 2 5s. నెక్స్ట్ 8 తో చేయండి. 8 1s, 8 8s, 8 1s 8, 8 2s 16, 8 5s. ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి. పైన ఉండే వాటికి ఎల్సిఎం 18 9 18. కింద ఉండే వాటికి ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. 5 5 125. ఎల్సిఎం ఫాస్ట్ గా కనుక్కునేదానికి ఒక మెథడ్ చెప్పాను కదా. 18 9 18. 9 టేబుల్లో 18 ఉంది, 9 ని క్యాన్సిల్ చేసేయండి. 18 టేబుల్లో 18 ఉంది, 18 ని క్యాన్సిల్ చేసేయండి. అంటే ఎల్సిఎం ఎంత? 18. 5 5 125. అంటే అన్నిట్లో కామన్ గా ఏముంది? 5 అయితే ఉందా? 5 ఇంటూ 25. అన్నిట్లో కామన్ గా 5 అయితే ఉంది కదా. నెక్స్ట్ 5 3s 15, 5 6. ఆన్సర్ ఎంత? 3.6. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. 186.6 దీని డబులే కదా ఇది. 186.6 ఇంటూ 2 అంటే ఈ టేబుల్లో ఇది ఉంది. నేను చెప్పాను కదా ఇంత ముందుగా 10 20. ఎల్సిఎం కనుక్కోవాలంటే 10 టేబుల్లో 20 ఉంది, 10 ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. 186.6 టేబుల్లో ఇదైతే ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది? 373.2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ వచ్చి 8 అని ఇచ్చారు. హెచ్సిఎఫ్ 8 అని ఇస్తే కింద ఇచ్చిన వాటిలో ఎల్సిఎం ఏది కాదన్నాడు. ఎల్సిఎం వచ్చి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ మల్టిపుల్ 8 మల్టిపుల్ అయి ఉండాలి. 8 7s 56, 8 6 48, 8 5s 40. ఏబిడి ఈ 3 ఆప్షన్లు వచ్చేసి ఖచ్చితంగా ఎల్సిఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 42 అనేది 8 మల్టిపుల్ కాదు కదా, కాబట్టి 42 అనేది ఎల్సిఎం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం తీసుకోవాలి. 96, 136, 504. నెక్స్ట్ 4 తో చేయండి. 4 1s, 4 2s 8, 4 4s, 4 3s 12, 4 4s, 4 1s, 4 2s 8, 4 6. నెక్స్ట్ 2 తో చేయండి. 2 12s, 2 17s, 2 6 12, 2 3s. 3 తో చేయండి. 3 4s 12, 3 2s, 3 1s. 4 17 లో కామన్ గా ఏం లేదు, 17 21 లో కామన్ గా ఏం లేదు. ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 17 ఇంటూ 21. మీరు చేయకపోయినా కూడా యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేస్తే చాలు. 4 ఇంటూ 2 16, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24, 24 ఇంటూ 4 96. నెక్స్ట్ 17 ఇంటూ 20,
21 into 17 ఎంత? 17 2 34, 35, 357. 6 into 7 42. ఆన్సర్ ఖచ్చితంగా 2తో ఎండ్ అవుతుంది. 2తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ రెండే ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 3 9s 27 అంటే 27 కన్నా ఎక్కువ ఉండాలి. 27 కన్నా ఎక్కువ ఉండే ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 12. హెచ్సిఎఫ్ 12 అయితే ఎల్సిఎం వచ్చి ఏది కాదన్నాడు. ఎల్సిఎం వచ్చి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ మల్టిపుల్. 72 అనేది 12 మల్టిపుల్. 12 6 72. 60 కూడా 12 మల్టిపుల్. 84 కూడా 12 మల్టిపుల్. అంటే ఈ మూడు ఎల్సిఎం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 90 అనేది 12 మల్టిపుల్ కాదు. అంటే ఇచ్చిన వాటిలో ఏది ఎల్సిఎం అయ్యే ఛాన్స్ లేదు. 90 అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన వాటికి ఏం కనుక్కోవాలి మనం? ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. ఏదన్నా కామన్ గా ఉంటే కామన్ తీసుకోండి. 8x ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 కదా. 25 8s 200 అని. నెక్స్ట్ ఇక్కడ 4x స్క్వేర్ కామన్ తీసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5. ఓకే. నెక్స్ట్ 8x. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే అదే కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x. దీన్ని x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? నెక్స్ట్ 4x స్క్వేర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా చేయాలంటే షార్ట్ కట్ ఉంది. ఏఎం కదా. యాడ్ చేస్తే 4 రావాలా, మల్టిప్లై చేస్తే -5 రావాలా. ఆ విధంగా మీరు నెంబర్స్ చెప్పండి. -5 ప్లస్ 1 యాడ్ చేస్తే 5 -1. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే 4 రావాలా, మల్టిప్లై చేస్తే -5 రావాలి. నెంబర్స్ ఏమొస్తాయి? 5 -1. యాడ్ చేస్తే 4 వస్తుంది, మల్టిప్లై చేస్తే -5 వస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. -5 ప్లస్ 1. ఓకే. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే చాలు. 5 - 1 కదా. అంటే 5x - 1x అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 4x స్క్వేర్. x ని కామన్ తీస్తే x ప్లస్ 5 -1 ని కామన్ తీస్తే x ప్లస్ 5. 8x ఇంటూ x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 4x స్క్వేర్ ఇంటూ x ప్లస్ 5 ని కామన్ తీసేయండి. x -1. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్స్ చూడండి. 8 4. 8 కి 4 కి ఎల్సిఎం ఎంత? 8. నెక్స్ట్ x స్క్వేర్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పుకున్నాం. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ అని. x స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఏది? x స్క్వేర్. x ప్లస్ 5 హోల్ స్క్వేర్ x ప్లస్ 5. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ కదా. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏది? x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇంకా ఇది మిగిలింది కాబట్టి ఇది కూడా రాసేయండి. అంటే ఆన్సర్ వచ్చేసి 8x స్క్వేర్ ఇంటూ x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఇంటూ x -1. సింపుల్ గా ఎలా చేసామంటే ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అంతే. x స్క్వేర్ -8x ప్లస్ 15 x స్క్వేర్ -5x ప్లస్ 6. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలా? యాడ్ చేస్తే -8, మల్టిప్లై చేస్తే 15. చూడండి.
-5 -3 కదా, యాడ్ చేస్తే -8 వస్తుంది, మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. x² -5x -3x +15. x ని కామన్ తీస్తే x -5 -3 ని కామన్ తీస్తే x -5. నెక్స్ట్ సేమ్ అదే విధంగా x² -3x -2x యాడ్ చేస్తే -5x వస్తుందా. నెక్స్ట్ x ని కామన్ తీస్తే x -3 -2 ని కామన్ తీస్తే x -3. x -5 ని కామన్ తీసేయండి ఇంటూ x -3, x -3 ని కామన్ తీస్తే x -2. ఎల్సిఎం కనుక్కోవాలా. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి రాసేయండి. ఇంక ఇది మిగిలింది x -5, ఇక్కడ x -2 మిగిలింది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. కామన్ గా ఉండేదాన్ని ఒకసారి రాసాము, రిమైనింగ్ అన్నిటినీ రాసేసాం. x -5 x -2. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్ గా ఉండే నెంబర్. హెచ్సిఎఫ్ అంటే ఏమని? రెండిట్లో కామన్ గా ఉండే నెంబర్. ఫస్ట్ ఎప్పుడు హెచ్సిఎఫ్ ఫాస్ట్ గా కనుక్కోవాలంటే చిన్న నెంబర్ ని ఫోకస్ చేయండి. 391. నెక్స్ట్ 17 తో పోతుందేం చూద్దాం. 17 2s 34, 51, 17 3s. అంటే 17 × 23 అని రాసుకోవచ్చా? దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2040 అని. 17 తో చూడండి. 17 1 17, 17 × 120. అంటే రెండిట్లో కామన్ గా ఏముంది? 17 ఉందా. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 17. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కావాలంటే ఫస్ట్ న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 12 5 16. డినామినేటర్స్ కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 14 15 17. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్. 12 5 లో కామన్ గా ఏమీ లేదు, 5 16 లో కామన్ గా ఏమీ లేదు. అన్నిట్లో కామన్ గా ఏమీ లేదు కాబట్టి కామన్ గా ఏమీ లేకపోతే 1 ఉంటుంది. 14 15 17. ఎల్సిఎం అంటే కామన్ గా ఏమీ లేకపోతే మల్టిప్లై చేస్తే అయిపోతుంది. మల్టిప్లై చేసేయండి. 14 15 17. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే సరే 14 × 15 × 17. నెక్స్ట్ ఓకే ఇది చేసే ముందు ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. అది చూసుకోవాలి మనం. డైరెక్ట్ గా చేస్తే తప్ప ఆన్సర్ వస్తుంది. ఏదైనా క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 2 6 2 7s 5 1s 5 3s. అంటే 6/7 1/3 16/70. పైన ఉండే వాటికి హెచ్సిఎఫ్ 6 1 16. కామన్ గా ఏమీ లేదు కాబట్టి హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. కింద ఉండే వాటికి ఎల్సిఎం తీసుకో. 7 3 17, 7 3 17. ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 7 3 లో కామన్ గా ఏం లేదు, 3 17 లో కామన్ గా ఏం లేదు. కామన్ గా ఏం లేకపోతే ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 7 × 3 21, 21 × 17. 17 2s 5 1s 5 3s. నెక్స్ట్ 7 3s 21. 17 ఆన్సర్ 1/357. ఆన్సర్ తప్పించున్నారు. ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్.
హెచ్సిఎఫ్ ని ఫాస్ట్ గా చేసేదానికోసం ఫస్ట్ చిన్న నెంబర్ ని చూడండి. 105. 105 లో 11 కామన్ గా ఉందా? 11 టేబుల్లో 105 రాదు కదా, కాబట్టి 11 అయితే కాదు. నెక్స్ట్ 5. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్, కాబట్టి హైయెస్ట్ నెంబర్స్ చేసుకుంటా వెళ్దాం. 7. 7 1s 7 5s 7 4s 28 55 రాదు, ఇది 7 మల్టిపుల్ కాదు. ఇంకా హైయెస్ట్ ఏది ఉంది? 5. అన్నిట్లో కామన్ గా 5 ఉందా? 5 తో ఎండ్ అయిందంటే ఖచ్చితంగా 5 మల్టిపుల్ అనే, కాబట్టి అన్నిట్లో కామన్ గా ఏముంది? 5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఫాస్ట్ గా కనుక్కోవాలంటే ఫస్ట్ చిన్న నెంబర్ ని చూసుకోవాలి. చిన్న నెంబర్ వచ్చి 2 ఇంటూ 111. 111 ఏమని రాయొచ్చు? 3 ఇంటూ 37. 3 ఇంటూ 37. 2 ఇంటూ 3 6 కదా, అన్నిట్లో కామన్ గా 6 ఉందా లేదో చూసుకోండి. 6 ఇంటూ 107. 6 1 6 6 7 42 6 7 42. అన్నిట్లో కామన్ గా ఏముంది? 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, గ్రేటెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే జీసీడీ కనుక్కో. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. పైన ఉండే వాటికి హెచ్సిఎఫ్ తీసుకోండి. ఫ్రాక్షన్స్ కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటా? న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్, డినామినేటర్స్ కి ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. 2 4 6 8. నెక్స్ట్ 1 3 5 7. అన్నిట్లో కామన్ గా ఏమీ లేదు కదా, కామన్ గా ఏమి లేకపోతే 1. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. 2 టేబుల్లో 4 ఉందా? 2ని క్యాన్సిల్ చేసేయండి. 4 టేబుల్లో 8 ఉందా? 4ని క్యాన్సిల్ చేసేయండి. 6 8. ఎల్సిఎం కనుక్కుందాం. 2 3s 2 4s. 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 4 24. ఆన్సర్ 1/24. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. 98 175 210. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కదా, ఫస్ట్ చూద్దాం 7 ఉందా లేదా చూద్దాం. 7 1 7 7 4s 7 2s 14 7 5s 7 30s. అన్నిట్లో కామన్ గా ఏముంది? 7 అయితే ఉందా, అంటే హెచ్సిఎఫ్ ఎంత? 7. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. XY క్యూబ్, ఎక్స్ స్క్వేర్ వై, ఎక్స్ క్యూబ్ వై పవర్ 4. హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఎక్స్ లో హైయెస్ట్ పవర్ ఏది? ఎక్స్ క్యూబ్. వై లో హైయెస్ట్ పవర్ వై పవర్ 4, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ చూడాలి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కదా, లీస్ట్ అని ఇచ్చాడు, తప్పు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కదా, లీస్ట్ అని ఇచ్చాడు, ఇది కూడా తప్పు. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more numbers is the highest number which perfectly divides all the given numbers. కరెక్టే కదా. ఇప్పుడు 2 నెంబర్స్ ఉంటాయి ఏబి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ నెంబరు, అది ఈ 2 నెంబర్స్ ని కరెక్ట్ గా డివైడ్ చేస్తారు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? లార్జెస్ట్ కామన్ డివిజర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే నెంబర్. 1026 2268 2430. ఉండే వాటిలో హైయెస్ట్ ఏది? 108. ఉండే వాటిలో హైయెస్ట్ ఏది? 108. చూడండి, 108 1026 108. లాస్ట్ లో 8 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 6 7th. 8 7s 56 756. అంటే ఇది 108 తో పోదు, ఇంకా 54. చూడండి 54.
అన్నిట్లో అది ప్రతిదీ 54తో పోతుంది, చెక్ చేసుకోండి కావాలంటే. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 54. లేదంటే డివిజన్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. ఏం యూస్ చేయొచ్చు మీరు? డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. 12, 18 హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కుంటామంటే డివిజన్ మెథడ్. ఫస్ట్ చిన్న నెంబర్ రాసుకోండి 12, పెద్ద నెంబర్ నెక్స్ట్ రాసుకోండి. 12 1s 12, 6. ఇక్కడ 6 వచ్చింది కదా, మళ్ళీ బ్రాకెట్ పెట్టుకొని దీన్ని డివిజర్ అంటారు. ప్రీవియస్ డివిజర్ని రాసుకోవాలి. 6 2s 12. ఇలా మనం రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్ళాలా 0 వచ్చేంత వరకు. హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్. హెచ్సిఎఫ్ అంటే ఏమని? లాస్ట్ డివిజర్. సేమ్ ఇదే కాన్సెప్ట్ యూస్ చేద్దాం. 1026, 2268, 2430. ఫస్ట్ 2 నెంబర్స్కి కనుక్కోండి. వచ్చిన దాన్ని రిమైనింగ్ నెంబర్తో కనుక్కుంటే అయిపోతుంది. ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కుంటా. చిన్న నెంబర్ రాసుకోండి. మూడింటికి కనుక్కోవాలా. ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కొని వచ్చిన దాంతో దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే అయిపోతుంది. 2268, 2430. వన్స్ 2268 సపరేట్ చేస్తే 2. 12లో 6 పోతే 6. ఇక్కడేముంది? 2268. వన్స్ 162. 4. 12లో 6 పోతే 6. 648. నెక్స్ట్ 4s 8, 648. 0 వచ్చిందా అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 162. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 162 అయితే వచ్చింది. ఓకేనా? హెచ్సిఎఫ్ వచ్చి 162 వచ్చింది. ఇక్కడ 1026, ఇక్కడ 162. ఇప్పుడు ఈ రెండింటికి సేమ్ అదే ప్రాసెస్ అప్లై చేయాలి. 162, 1026, 16 6, 6 2s 12, 16 6 96, 97. 4 12లో 5 పోతే 7. నెక్స్ట్ ఇక్కడ 54 వచ్చిందా? ఇక్కడ 162. 54 3s 162. 0 వచ్చిందా? హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్. అంటే ఆన్సర్ ఎంత? 54. నెక్స్ట్ క్వశ్చన్ 4.08, 6.63 హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. పాయింట్స్ తీసేయండి. పాయింట్స్ మళ్ళీ చూసుకోవచ్చు. నెంబర్సే తీసుకోండి. 408, 663. ఇంత ముందు లాగానే డివిజన్ మెథడ్ చేద్దాం. 408. 13లో 8 పోతే 5. 5. 255. 408. 255 once 255. 3. 153. 255 కదా. once 153. 2 0 102. 153. 102 once 151. 51 102. 51 2s 102. హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 51 వచ్చింది. క్వశ్చన్లో అన్నిటికీ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్. ఆన్సర్ 0.51. నెక్స్ట్ క్వశ్చన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1500. 2 నెంబర్స్ ఉన్నాయి చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫార్ములా ఏమంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఎంత? 1500. ఎల్సిఎం తెలియదు కదా, కనుక్కుందాం. హెచ్సిఎఫ్ వచ్చి 10. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 150 వస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను చూడండి. 2 నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. హెచ్ అంటే రెండిటికి హెచ్సిఎఫ్ అని. హెచ్ అంటే ఏమని? ఎక్స్కి వైకి హెచ్సిఎఫ్ అని. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి అని రాసుకోవచ్చు. ఎల్సిఎం అంటే హెచ్ఏబి. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలా? హ్యాబిట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్సిఎం అంటే 150. ఎల్సిఎం అంటే హెచ్ఏబి కదా, 150. హెచ్ అంటే 10 కదా, 10 ఏబి. 10 15s.
A ఇంటూ బి 15. ఇక్కడ హెచ్ అంటే రెండిట్లో కామన్ గా ఉండేది, ఇంక ఏబి అంటే కామన్ గా ఏమీ ఉండదు. కాబట్టి ఏబి పాసిబుల్ వాల్యూస్ ఏమొస్తాయి? 1 15, 1 ఇంటూ 15, నెక్స్ట్ 3 ఇంటూ 5. ఇంకా 15 వచ్చేదానికి ఛాన్స్ లేదు కదా. 15 ఇంటూ 1 కూడా వస్తుంది. 1 ఇంటూ 15 అన్నా ఒకటే, 15 ఇంటూ 1 అన్నా ఒకటే. కాబట్టి ఎన్ని పేర్స్ పాసిబుల్? 2 పేర్స్. ఎన్ని పేర్స్ పాసిబుల్? 2 పేర్స్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈస్ 15. ఎక్స్ కి వై కి హెచ్సిఎఫ్ ఎంత? 15. ఇక్కడ ఏమి ఇచ్చారు? 36x² మైనస్ 81y², నెక్స్ట్ 81x² మైనస్ 9y². ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. మీరు గమనిస్తే నెక్స్ట్ 36 అంటే 6², నెక్స్ట్ 81 అంటే 9², 81 అంటే 9², 9 అంటే 3². హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్. ఇక్కడ ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? 3² కామన్ తీయచ్చా? ఇక్కడ కూడా 3² కామన్ తీయచ్చు. హెచ్సిఎఫ్ ఖచ్చితంగా 9 మల్టిపుల్. హెచ్సిఎఫ్ ఖచ్చితంగా 9 మల్టిపుల్. 120 వచ్చి 9 మల్టిపుల్ కాదు, తప్పు. నెక్స్ట్ ఇక్కడ x² ఉంది, y² ఉంది. x² y². ఎక్స్ కి వై కి హెచ్సిఎఫ్ 15 అంటే రెండిట్లో కామన్ గా 15 ఉంటుంది ఖచ్చితంగా. 15a² చెప్పాను కదా. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి అనే. హెచ్ అంటే 15 కదా, 15a. వై అంటే హెచ్బి 15b. రెండిట్లో కామన్ గా 15² ని తీసేయచ్చా? రెండిట్లో కామన్ గా ఏం తీసేయచ్చు? 15². 15² అంటే 15 ఇంటూ 15. ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? 15 ఇంటూ 9 135. 135తో డివిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.